ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. ఒక ప్రత్యేకమైన వెసల్ పాత్ర పౌలు జీవితం 9వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతరు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 16 లేకపోతే 16. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. పౌలు యొక్క ఆఖరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. నేను సువార్తను పూర్ణముగా ప్రకటించాను. 7 స్లోగన్స్ ఆఫ్ సెయింట్ పాల్. అపోస్తులైన పౌలు యొక్క 7 రకాలైన స్లోగన్స్. తెలుగులో ఏమంటారు? నినాదాలు. సువార్త పట్ల అపోస్తులైన పౌలుకున్న 7 నినాదాలు. 7 స్లోగన్స్ ఆఫ్ సెయింట్ పాల్. ఈ రాత్రి మనం క్లుప్తంగా సువార్త యొక్క ఔన్నత్యం, సువార్త యొక్క గంభీరత, సువార్త యొక్క సరళత, సువార్త యొక్క స్పష్టత, సువార్తను ఏ విధంగా ప్రకటించాలి, అపోస్తులైన పౌలు ఎంచుకున్న నినాదాలేంటి, పౌలు నినాదాలే మన నినాదాలు. 7 గొప్ప నినాదాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఇస్తున్న ఆఖరి కమాండ్, లాస్ట్ కమాండ్ కదండి. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఆయన పదే చెప్పాడు కదా. ఆ 40 days వారితో సంచరించాడు, అనేక ప్రమాణాలు చూపించాడు. ఆయన ఆరోహణమయ్యే ముందుగా మత్తయి సువార్తలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులు ఏం చేయండి? శిష్యులుగా చేయండి. మార్కు సువార్తలో చాలా స్పష్టంగా సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఇదే మాట లూకా సువార్త 24వ అధ్యాయంలో 46-47 వచనాల్లో, యెరూషలేము, యోదయ, సమరయ, మారు మనసు, పాపక్షమాపణ, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటన అనేది ఈ 2000 years కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ప్రభు వారి యొక్క కమాండ్ ఇచ్చాడో, సర్వలోకానికి సువార్త ప్రకటించమని ఆ యొక్క కమాండ్, చాలామంది భక్తులు ఏమంటారంటే, హిస్ లాస్ట్ కమాండ్ మస్ట్ బి అవర్ ఫస్ట్ కన్సర్న్. యేసు ప్రభు యొక్క చివరి ఆజ్ఞ మన మొదటి ప్రథమ కర్తవ్యం. అర్థమవుతుందండి? హిస్ లాస్ట్ కమాండ్ మస్ట్ బి అవర్ ఫస్ట్ కన్సర్న్. ఎప్పుడైతే ప్రభు యొక్క పిలుపు అందుకున్నారో, ఆ న్యూక్లియస్ 12 apostles, ఒక స్మాల్ బిగినింగ్, యెరూషలేము, యోదయ, సమరయ సువార్తను తలకిందులు చేశారు. రోమా సామ్రాజ్యాన్ని తలకిందులు చేశారు. ఎంతమంది? జస్ట్ 12 apostles. వారితో కొందరు సహోదరులు ఆ యొక్క ప్రభు పిలుపు అందుకొని యెరూషలేం కంప్లీట్ చేశారు. అపోస్తలుల కార్యం మొదటి 8 అధ్యాయాలు. యోదయ, సమరయ కంప్లీట్ చేశారు. బూదిగంతాలకు రావటానికి దేవుడు ఒక గొప్ప వ్యక్తిని లేపాడు. ఆయన పేరు సౌలు. దమస్కు మార్గంలో అరెస్ట్ చేయబడ్డాడు. అతడు కింద పడిపోయాడు. ప్రభువా, నువ్వెవడో ప్రభువా, ప్రభువా నేనేమి చేయాలి? 2 గొప్ప ప్రశ్నలు అడిగాడు కదా. ఏంటవి? ప్రభువా నువ్వెవడవు, ప్రభువా నేనేమి చేయాలి? ఒక బ్లూ ప్రింట్ ఇవ్వబడింది. నువ్వు వెళ్ళుము, అన్యజనులకును రాజులకును ఇశ్రాయేలుకి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఇక తర్వాత చూస్తే ఇక అన్యజనులకు సువార్త ప్రకటించాలి. ఇక టోటల్గా బూదిగంతాలకు సువార్త ప్రకటించే గొప్ప బాధ్యత ఎవరికి ఇచ్చాడండి? సౌలు అనే వ్యక్తికి ఇచ్చాడు. ఆ యొక్క వ్యక్తి జీవితం చదివితే చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. టర్కీ దేశంలో జన్మించాడు, తార్సు పట్టణంలో. యెరూషలేములో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో, సిరియా దేశంలో రక్షించబడ్డాడు.
దమస్కు పట్టణం ఎక్కడుంది? సిరియా దేశంలో ఉంది. అరేబియాలో ప్రభు దగ్గర ట్రైనింగ్ పొందాడు. గ్రీకు సామ్రాజ్యంలో, గ్రీకు ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. రోములో చనిపోయాడు. ఒకసారి పరలోకాన్ని దర్శించాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎక్కడ జన్మించాడు? టర్కీ దేశంలో జన్మించాడు. ఎక్కడ? గమలీయేలు పాదాల దగ్గర ఇజ్రాయెల్ దేశంలో బాల్యమంతా గడిపి అక్కడ ధర్మశాస్త్రం నిష్ణాతుడయ్యాడు. ఇజ్రాయెల్ దేశంలో పెరిగాడు. సిరియా దేశంలో కన్వర్ట్ అయ్యాడు. అరేబియాలో 3 సంవత్సరాలు ఒంటరిగా దేవుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, ప్రభు దగ్గర. గ్రీకు దేశంలో, గ్రీకు ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. చివరికి పట్టబడి ఎక్కడ చనిపోయాడండి? రోములో చనిపోయాడు. ఈ మధ్యలో ఒక్కసారి ఎవరిని దర్శించాడు? హెవెన్ని దర్శించాడు. 3 గొప్ప ఆధిక్యతలు సౌలు గారికి ఉన్నాయి. రోమా పౌరసత్వం కలిగిన వాడు, గ్రీకు కల్చర్ కలిగిన వాడు, హెబ్రీ బ్లడ్ కలిగిన వాడు. ఇలాంటి స్పెషల్ పర్సన్ ఎవరు లేరండి. రోమా పౌరసత్వం ఉంది కాబట్టి ఏ దేశం తిరిగినా నో పాస్పోర్ట్ అడిగేవాడు ఎవడు లేడు. ఏ దేశమైనా తిరగచ్చు. ఎందుకంటే చేతిలో ఏముంది? రోమన్ సిటిజన్షిప్ ఉంది. ఆనాటి ప్రపంచంలో నెంబర్ 1 సిటిజన్షిప్ ఏంటి? రోమన్ సిటిజన్షిప్. గ్రీక్ లాంగ్వేజ్ మాట్లాడగలరు. ఏ దేశం పోయినా ఆనాటి ప్రపంచ భాష ఏంటి? గ్రీక్ భాష. ఏ పట్టణం పోయినా యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి సువార్త ప్రకటించగలిగే ఒక గొప్ప వెపన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప వ్యక్తిని దేవుడు అన్ని జనుల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం ప్రకటించడానికి? సువార్తను ప్రకటించి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన మాట రాయబడి ఉంటుంది. పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుని నన్ను ఆయన కరుణించాడు, కృపచేత పిలిచాడు. ఎందుకంటే అన్ని జనులలో తన కుమారుణ్ణి ప్రకటించాలని. తల్లి గర్భం నుంచి తీసింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. ఎంత అద్భుతమైన మాట. ఎప్పటి నుంచి అంటండి? తల్లి గర్భం నుంచి సౌలు అనే వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. 2 గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. దేని నిమిత్తం? దేవుని సువార్త నిమిత్తం ఏమయ్యానండి? ప్రత్యేకించబడ్డాను. వాట్ ఈస్ గాస్పెల్? ఏంటి సువార్త అంటే? ఈనాడు దేవునికి కావాల్సింది సింగర్స్ కాదండి. మంచిదే పాటలు పాడటం. ఈనాడు దేవునికి కావాల్సింది స్పీకర్స్ కాదండి. మంచిదే, స్పీకర్స్ కావాలి. ఈనాడు దేవునికి కావాల్సింది సర్మన్ టెల్లర్స్, స్టోరీ టెల్లర్స్ కాదు, సువార్థికులు కావాలి. ఈ 2025 సువార్త యొక్క ప్రకాశిత ఇంకా తగ్గలేదు కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. టెక్నాలజీ ఏమవుతుందండి? అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒక 25 years క్రితం ఇంట్లో ఫోన్లు ఉండేవి. ఎప్పుడో బాగా డబ్బున్నవాడు ఇంట్లో ఉండేవి. ఎవరన్నా ఫోన్ చేయాలంటే ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు కదండి, అవునా? తర్వాత ఏమొచ్చినాయి? డబ్బా ఫోన్లు వచ్చినాయి కదా. తర్వాత కాయిన్ రకరకాలుగా వచ్చినాయి. అప్డేట్ అవుతుంది, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, సైన్స్ అప్డేట్ అవుతుంది. సువార్త ఎప్పుడు అప్డేట్ కాదు. ద సేమ్ గాస్పెల్, ఓల్డ్ గాస్పెల్. ఈ 2000 years మార్పు లేని సువార్త. సువార్త మార్పు లేనిది. సువార్తలో శక్తి ఉంది స్నేహితులారా. రోమపత్రిక 1వ అధ్యాయం మాట రాయబడింది. సిలువను గుర్చిన వార్త. నశించిన వెరితనంగా రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తలో శక్తి ఉంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో సువార్తలో ప్రకాశత ఉంది. సువార్త ప్రకాశం ఏముంది? ఎన్లైటన్మెంట్, ఆత్మలను వెలిగించే శక్తి దేనిలో ఉంది? సువార్త. సువార్త ప్రకాశమానము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేతలకు ఏం చేస్తుందండి? గుడ్డితనం కలుగజేస్తుంది. అదే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. సువార్తలో సువాసన ఉంది. ఏముంది? సువార్తలో సువాసన, సువార్తలో ప్రకాశత, సువార్తలో శక్తి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. సువార్తలో నిరీక్షణ ఉంది, హోప్. అన్ని జనులకు నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త. అన్ని జనులకు నిరీక్షణ ధర్మశాస్త్రం కాదు. అన్ని జనులకు నిరీక్షణ పండగలు కాదు. అన్ని జనులకు నిరీక్షణ సబ్బాతు కాదు. అన్ని జనులకు నిరీక్షణ సున్నతి కాదు. అన్ని జనులకు నిరీక్షణ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త, హోప్ ఆఫ్ ద గాస్పెల్. అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 20వ అధ్యాయం 24వ వచనంలో కృపా సువార్త. సువార్తలో ఏముంది? గ్రేస్. మానవాళికి కృపను తీసుకొచ్చింది. జస్ట్ సేవ్డ్ బై గ్రేస్ అలోన్.
లేని ద్వారా కృపచేతనే మీరేమవుతున్నారు? రక్షించబడుతున్నారు. అపోస్తల కార్యం 2:20 వచనాల్లో దేవుని కృపా సువార్త, ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. ఎఫెసీ పత్రిక 6:18 వచనంలో ద గాస్పెల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త. సువార్తలో ఏముంది? సమాధానం. దేవుడు మానవాళికి ఇస్తున్న గొప్ప ఆఫర్స్. సువార్తలో కృప ఉంది, సువార్తలో సమాధానం ఉంది. 1 తిమోతి 1:8 సువార్తలో మహిమ ఉంది, మహిమ గల సువార్త. గ్లోరియస్ గాస్పెల్స్, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. మహిమను పోగొట్టుకున్న మానవుడికి మహిమను తీసుకొచ్చింది ఏంటండి? సువార్త, మహిమ గల సువార్త, సమాధాన సువార్త. రోమపత్రిక 1వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మాట ఉంటుంది, దేవుని సువార్త. ఏ సువార్త? ద గాస్పెల్ ఆఫ్ గాడ్. 7 సార్లు మాట ఉందండి సువార్తలో, పత్రికల్లో. అది చాలా ఆశ్చర్యం. 7 times ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దాని ఆధర్, దాని రూపకర్త, దాని నిర్మాణకుడు. సువార్తను ఒక 10 మంది బిషప్లు కలిసి తయారు చేసింది కాదు, రెవరెండ్లో కూర్చొని తయారు చేసింది కాదు, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కనిపెట్టింది కాదు, దేవుని హృదయాంతరాల్లో నుంచి వచ్చింది. అందుకే సువార్త అది దేవుని సువార్త. రోమన్స్ 1:10 కుమారుని సువార్త అనే మాట ఉంది. సబ్జెక్ట్ ఎవరి గురించి? ప్రభువైన యేసు. సోర్స్ గాడ్ ద ఫాదర్. సబ్జెక్ట్ ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ శక్తి వలన? పరిశుద్ధాత్మ శక్తి వలన. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఈ యొక్క సువార్తను అన్ని జనులు ప్రకటించడానికి దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆయన పేరు పౌలు గారు. అందుకే పౌలు 3 సార్లు ఆ మాట అన్నాడు. దయచేసి చూడండి, మై గాస్పెల్, నా సువార్త. చూస్తారు ఒకసారి ఏమంటుందో? రోమా 2:16 నా సువార్త. రోమాపత్రిక 16:25 వచనాల్లో నా సువార్త. 2 తిమోతి 2:8 చూడండి ఒకసారి. 2 తిమోతి 2, ఈ విశ్వం అంతటిలో ఆ మాట పలికి కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు ఒకడే. మై గాస్పెల్, నా సువార్త కదా. 1 తిమోతి 1:8 చదవండి ఒకసారి, ఆ మాట చూద్దాం. 1 తిమోతి 1:8, నాకు అప్పగించబడిన సువార్త. ఇంతకు విషయం ఏంటంటే, అన్ని జనులు ఏ విధంగా రక్షణ పొందుతారో ఆ ప్రత్యేకమైన సువార్తను పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. గలతీ పత్రికలో ఆ మాట ఉంటుంది, 1వ అధ్యాయము, మేము ప్రకటించే సువార్త కాక మరొక సువార్త ఎవరు ప్రకటించినా కూడా శాపగ్రస్తుడు అవుతాడు. నేను ఎవరి వలన పొందలేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకు నేరుగా ఎవరు చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని బయలుపరిచాడు. కాబట్టి నేను ఆ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి, నాకు ఏ సువార్త అయితే ప్రభు బయలుపరిచాడు నేను అపోస్తులందరికీ సిద్ధపరిచాను. ఏ స్పెషల్ గాస్పెల్. అపోస్తులైన పౌలుకు ప్రకటించబడిన సువార్త ప్రత్యేకమైనది. అందుకే దీన్ని ఏమన్నాడంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీ రక్షణ సువార్త. ఏ సువార్త? మీ రక్షణ సువార్త. రక్షించే సువార్త స్నేహితులరా. సువార్తలు ఏముంది? రక్షణ. సువార్తలు ఏముంది? తీతు పత్రికలో 1వ వచనంలో నిత్య జీవం ఉంది, ఎటర్నల్ లైఫ్. స్వస్థతలో లేదు బ్రదర్స్, అద్భుతాల్లో లేదు నిత్య జీవం. దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక మిరకలు పొందటంలో నిత్య జీవం లేదు, కానీ సువార్త ద్వారా ఏముంది? నిత్య జీవం. స్పెషల్ గాస్పెల్ ఎవరు చెప్పబడింది? అపోస్తులైన పౌలు గారికి. ఇది క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. పేతురుకు సువార్త ప్రకటించాడు కదా, అపోస్తుల సువార్త ప్రకటించారు కదా అంటే ఓకే, చాలా మంచిది, వారు ప్రకటించారు. కానీ దేవుడు ఒక మంచి అపాయింట్మెంట్ చేశాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో సున్నతి పొందని వారికి పేతురుకి సువార్త ప్రకటించే అవకాశం ఇచ్చాడు. సున్నతి పొందిన వారికి పేతురు, సున్నతి పొందని వారికి ఎవరండి? పౌలుకి దేవుడు అపాయింట్ చేశాడు. ఆయన యొక్క సువార్తలో అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పగా వాడబడ్డాడు. ఆయన యొక్క అపాయింట్మెంట్ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలోనే ఆ మాట చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం అంటే, స్టార్టింగ్ అపాయింట్మెంట్లోనే ఇచ్చాడు కదా. ఆ డే 1 కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత కాదు, అది ఆఫ్ చేసేసి. కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత కాదు, లేకపోతే చాలా సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు గారిని పరీక్షించి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ద సేమ్ డే ఏమిచ్చాడు?
నువ్వు వెళ్ళుము, ఎవరు చెప్పాలి? అన్ని జనులకి నీవు నా పాత్ర అయ్యి ఉన్నావు. ఆయన చివరి మాటలు చెప్పాడు కదా, ఏం చెప్పాడండి చివరి మాటలు? ప్రభు నాకు అప్పగిచ్చిన పనిని నెరవేర్చాను, మంచి పోరాటం పోరాడాను, నా పొరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడాను. లాస్ట్ వర్డ్స్ చూడండి 4:17, అన్ని జనులకు సువార్త సంపూర్ణంగా ప్రకటించేశాను. ఏ గ్రేట్ ఫినిషర్. పౌలు ఎవరు? ఆయనకు అప్పగించబడిన పని ఏం చేశాడు చెప్పండి? ముగించాడు. మనం ముగించగలమా? మనం ఎన్నటికీ గ్రేట్ ఫినిషర్స్ అని కాదు. ఎవరండి సౌలు? ఎవరు? పౌలు గారు గ్రేట్ ఫినిషర్. సువార్త ఏంటి? సువార్త అంటే మరికొన్ని పత్రిక 15 అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, లేఖనముల ప్రకారం కదా. అక్కడ కూడా చూడండి, పౌలు ప్రభువు నాకు అప్పగించాడు. ఎంత శ్రేష్టమైన మాట కదా. యేసు ప్రభు వారు శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఆ గుంపులో పౌలు గారు లేడండి. ఉన్నాడా? ఆ గుంపులో లేడు. తర్వాత వచ్చాడు పౌలు. కానీ పౌలుకి స్పెషల్గా బయలుపరిచినప్పుడు 15 అధ్యాయం చూడండి, 15 అధ్యాయం మొదటి వచ్చిన, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేస్తున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించేతున్న ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వల్లనే మీరు ఏమవుతారు? రక్షణ. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన రోగముల నిమిత్తంను, క్రీస్తు మన అప్పుల నిమిత్తం, చెప్పండి నో, క్రీస్తు మన బాధల నిమిత్తం నో, క్రీస్తు మన మానసిక ఒత్తిడి నిమిత్తం నో, క్రీస్తు మన క్యాన్సర్ నిమిత్తం, చెప్పండి బ్రదర్స్ నో, క్రీస్తు మనకి డిఎస్సీలు జాబ్ ఇచ్చే నిమిత్తం నో నో నో, క్రీస్తు మన బిజినెస్ డెవలప్ చేయడం నో బ్రదర్స్. ఏం చెప్పాడు అక్కడ చూడండి, పాపము నిమిత్తం అప్పగించబడి, సమాధి చేయబడిన, పాతి పెట్టబడిన, లేఖనం ప్రకారం తిరిగి లేచను. ఇదే గ్రాండ్ న్యూస్, ఇదే గ్లాడ్ న్యూస్, ఇదే గ్రేట్ న్యూస్, ఇదే గుడ్ న్యూస్. ఈనాడు ప్రపంచానికి చెప్పాల్సింది ఏంటి? ఈ సువార్త. దేవుడు ప్రభుకు కావాల్సింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు, పొలిటికల్ లీడర్స్ కాదు, బిజినెస్ మెన్ కాదు. ఇవన్నీ వాస్తవమే, కానీ గాడ్ నీడ్స్ ఎవాంజలిస్ట్స్, సువార్థికులు కావాలి. ఈ 2025 స్టిల్ నిజమైన సువార్త కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. చాలామంది ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో తిరిగి కొండ కోణల్లో సువార్త ప్రకటించే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. వారిని బట్టి ప్రభును స్తుతిస్తున్నారు. కానీ సాతాను ఏం చేశాడంటే ఈ సువార్త స్వరూపాన్ని మార్చేశాడు. సెంచరీస్ గడిచిన తర్వాత సువార్త ప్లేస్లో అనేకమైన తీసుకొచ్చి గందరగోళం చేశాడు. పౌరు సువార్త అపోస్తులు ప్రకటించిన తర్వాత దాదాపుగా 1000 years సైలెంట్ పీరియడ్, చీకటి కాలం. మార్టిన్ లూథర్ గారు వచ్చేంత వరకు, మరలా బైబిల్ ప్రింట్ అయ్యేంత వరకు సైలెంట్. గాస్పెల్ సువార్త సైలెంట్ అయిపోయింది. ఎక్కడో కొద్ది మంది చిన్న లేఖనాలు చదువుకొని, ఎందుకంటే బైబిల్ లేదు కదండి వాళ్ళ చేతుల్లో. ఉందా? బైబిల్ ప్రింట్ అవటం, జాన్ గుటెన్బర్గ్ బైబిల్ ప్రింట్ చేయటం, స్లోగా జర్మన్ భాషలోకి వీటిలోకి బైబిల్ రావటం, మార్టిన్ లూథర్ గారు బైబిల్ చదవటం, సువార్త సత్యాన్ని ప్రపంచానికి తీసుకొచ్చాడు. బై ఫెయిత్ అలోన్, విశ్వాసము ద్వారా, కృపచేతనే, యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం చూద్దారు ఏమవుతున్నాం? నీతిమంతునమవుతున్నాం. ఇదే సువార్త. మరలా సువార్త ప్రకటించబడుతుంది తదుపరి కాలాల్లో. జార్జ్ వైట్ఫీల్డ్, జాన్ వెస్లీ ఫ్రమ్ ఇంగ్లాండ్. జాన్ వెస్లీ గారు అంటండి యూరప్ ఖండం మొత్తాన్ని చేంజ్ చేశాడంట. చాలా ఆశ్చర్యం. 1 person సింగిల్ హ్యాండెడ్గా ఏం చేశాడు? చీకట్లో ఉన్న యూరప్ ఖండాన్ని ఏం చేశాడు చెప్పండి? సువార్త ద్వారా తిప్పాడు. ఆ దినాల్లో ఎక్కడ చూసినా కళ్ళు తాగేవాళ్ళు, అనాగరికులు. బ్రిటిష్, ఇంగ్లాండ్ మనం అనుకుంటున్నాం, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నాం కదా. నో. సువార్త ప్రకటించక ముందు వాళ్ళు కూడా ఎవరు చెప్పండి? అనాగరికులు, రోడ్ల మీద కొట్లాడుకునే వాళ్ళు. సువార్త వెళ్ళింది, యూరప్ ఖండం చేంజ్ అయింది. నెక్స్ట్ జేఎన్ డార్బీ, జార్జ్ ముల్లర్, డిఎల్ మోడీ, బిల్లీ గ్రామ్, గ్రేట్ పర్సనాలిటీస్. సైలస్ ఫాక్స్, బీర్ బౌడెన్, బక్సింగ్ గారు, అనేక మంది సేమ్ సువార్తను కంటిన్యూ చేశారు. పౌలు చెప్పిన సువార్తని మీరు క్యారీ చేశారు. కానీ ఈ 20-25 years నుంచి సువార్త స్వరూపం మారిపోయింది కదా. సువార్త యొక్క ప్రత్యేకత ఏంటి?
ఈ యొక్క బైబిల్ రాయబడిన టైంలో రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. న్యూ టెస్టిమెంట్ రాయబడి ఆనాడు భాష గ్రీకు భాష. బుద్ధిజం అప్పుడే వేవ్విళ్ళూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ అందరూ చెదిరిపోయారు, ఆయా పట్టణాల్లో ఉన్నారు. 4 గొప్ప మతాలు ఉన్నాయండి. ఈ యొక్క సువార్త రాయబడుతున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు ఎన్ని మతాలు ఉన్నాయి? 4 మతం. ఒకటి యోధా మతం కదా, తోరా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించే ఒక జనాంగం ఉన్నారు. ఆయా దేశాలు చెదిరిపోయినా కూడా వారు విశ్రాంతిని పాటిస్తూ సమాజ మందిరాల్లో కూడుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే వారికి యెరూషలేము తగలబెట్టబడిపోయింది, వారికి సరైన నిరీక్షణ లేకపోయినప్పటికీ ఏదో కంటిన్యూ అవుతున్నారు కదా. యోధా మతం ఏం చెప్తుంది అంటే దేవుడు అద్వితీయుడు, వన్ గాడ్. దేవుణ్ణి మానవుడు చేరలేడు, కానీ దేవుని కొరకు కొన్ని నియామక కాలాలు, పండగలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, 10 కమాండ్మెంట్స్ ఇవి పాటించి ఒక ప్లేస్ దగ్గరికి మీరు వస్తే అక్కడికి ఆయన కూడా వస్తాడు. అర్థమవుతుందా? ఎక్కడికి రావాలి? ఆయన ఒక ప్లేస్ చూపిస్తాడు, మీరు ఆ ప్లేస్కి వస్తే నేను కూడా అక్కడ వస్తాను, మనం అక్కడ మాట్లాడుకుందాం. అంతవరకే. అది ఎవరి కొరకు? వాళ్ళ కొరకే, ఇశ్రాయేలు జనాంగం కొరకే. ఏ అన్యులకి అది నిరీక్షణ ఇవ్వలేకపోయింది. ఎవరైనా అన్యులు కూడా మేము కూడా వస్తామంటే నో నో నో, మీరు సున్నతి లేని వారు, మీరు రావాల్సిన పని లేదంటారు. నో హోప్. గ్రీకులు ఏమి నమ్ముతారు? గ్రీకు యొక్క ఫిలాసఫీ, అరిస్టాటిల్, ప్లేటో ఉన్నారు కదా. వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు లగ్జూరియస్ గాడ్, ఆయన వైభవం కలిగిన వాడు, సుఖశాంతులతో కలిగిన వాడు, ఎప్పుడు విలాసవంతంగా ఉంటాడు. దేవుడు మానవుడు ఎప్పుడు మధ్య అగాధం ఉంది. ఆ దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి రాడండి? మానవుడి దగ్గరికి రాడు. కానీ అక్కడక్కడ కొంతమంది విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అర్తిమిస్ టెంపుల్ ఉంది కదా, అర్తిమయ దేవి, వాళ్ళకి మధ్య వారిదిగా దేవతలు ఉన్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు. దేవుడికి మానవుడి మధ్య ఏముంది? అగాధం ఉంది. ఎవరి ఫిలాసఫీ? గ్రీకుల ఫిలాసఫీ. రోమన్ ఫిలాసఫీ ఏంటి? సీజర్ చక్రవర్తి దేవుడు. అందుకే ఆనాటి ప్రపంచంలో ఏ పట్టణం పోయినా కైసర్ విగ్రహం ఉండేది. ప్రతి ఒక్కరు ఎవరు పూజించాలి? కైసర్ని పూజించాలి. సీజరే గాడ్, సీజర్ని పూజించాలి. ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువు. లార్డ్ అనాలి, సీజర్ని ఏమనాలి? లార్డ్ అనాలి, సేవియర్ అనాలి. కానీ దేవుని స్తోత్రం, దూత యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? గొర్రెల కాపరితో పత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు రక్షకుడు, ప్రభు. సీజర్ మీకు లార్డ్ సేవియర్ కాదు. ఇప్పుడు ఎవరు మీకు లార్డ్ సేవియర్? ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడు. సో మానవుడే దేవుడు. ఎవరు చెప్పేదండి? రోమన్స్ చెప్పేది. గ్రీకులు చెప్పేది ఏంటి? దేవుడు మానవుడు ఎప్పుడు కలవడు, ఇద్దరి మధ్య ఏముంది? అగాధం ఉంది, మానవుడు ఎప్పుడు చేరుకోలేడు. బుద్ధిజం ఏం చెప్తుంది? బుద్ధిజంలో బుద్ధుడు దేవుడు గురించి చెప్పలేదు. సృష్టికర్తకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మంచి చేస్తే మంచి జరిగిద్ది, చెడు చేస్తే చెడు జరిగిద్ది. కొన్ని ఫిలాసఫీస్ వచ్చినాయి, నో ప్లేస్ ఫర్ గాడ్. ఎక్కడ? బుద్ధిజం. మరి హిందూ సోదరులు ఏం చెప్తారు? దేవుడు రకరకాల రూపాల్లో ఉన్నాడు, 33 crores ఉన్నాయి. ఎలా చేసుకున్నా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. జపాలు, తపాలు, ఉపవాసాలు ఎన్నో రకాలైన ఉన్నాయి కదా, ఎన్నో అన్ని చేయాలి. తీర్థయాత్రలు, చాలా గొప్ప అంశాలు ఉన్నాయి, చాలా గొప్ప బుక్స్ ఉన్నాయి. దేవుడు రకరకాల పురుగుల రూపంలో, పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, ఆయా రూపాల్లో వచ్చి వెళ్తున్నాడని రాసుకున్నారు. వీటన్నిటికి భిన్నంగా సువార్త చెప్పేది ఏంటి? దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మాట మనం చూస్తున్నాం. దేవుని కుమారుడైన యేసు ప్రభువారు కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు లోకానికి వచ్చాడు. దేవునితో సమానుడు, తండ్రితో సమానుడైన ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుని పోలికగా పుట్టాడు. వాట్ ఏ వండర్ కదా. దేవుడే మానవుడయ్యాడు. దిస్ ఈజ్ గాస్పెల్ బ్రదర్స్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే, ఆ వాక్యమే శరీరద. గాడ్ మేనిఫెస్టెడ్. ఈ మానవ చరిత్రలో ఎన్నడూ జరగని ఒక గొప్ప ఘట్టం జరిగింది. దేవుడు శరీరంతో వచ్చాడు. వాట్ ఏ థ్రిల్, వాట్ ఏ వండర్. ఆయన శరీరంతో రక్త మాంసాలతో రావటమే కాదు, ఆయన రక్తం చిందించాడు, ఆయన సిలువే పడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఇదే సువార్త.
ఇది గ్రేట్ మిస్టరీ. ఇది ఏ మానవుడు వివరించలేడు. ఇది గొప్ప మర్మం. దేవుడు ఏమాడండి? నరరూపి అయ్యాడు, శరీరధారి అయ్యాను, రక్త మాంసాల్లో పాలువాడుగా, కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఏం చేశాడు చెప్పండి? సంచరించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు సువార్త అంటే ఏంటి అంటే, ఆ దేవుని కుమారుడు సర్వమానవాళి కొరకు రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు. దాన్ని నమ్మటమే నిత్య జీవం. ఇది సింపుల్ గాస్పల్. ఇది అన్ని జనులకు బయలుపరచబడిన సువార్త. ఎవరి ద్వారా? అపోస్తులైన సౌలు గారు. ఈ యొక్క అంత స్టోరీలో స్వస్థతలు, యేసుప్రభు స్వస్థతలు చేశాడు, యేసుప్రభు అద్భుతాలు చేశాడు, యేసుప్రభు సూచక్రియలు చేశాడు. వాటిని ఉపయోగించి సువార్తలు అవన్నీ తీసుకొచ్చి జోడించినప్పుడు సువార్త స్వరూపమే మారిపోయింది. రండి, మీ దుఃఖ దినాలు ఏమవుతాయి? సమాప్తమవుతాయి. అవుట్. సువార్త కొలాప్స్ అయిపోయింది ఆ యొక్క స్లోగన్తో. ఏ స్లోగన్తో? మా టెంపుల్కి రండి, మీరు ఏ దుఃఖంతో ఉన్నా మీ దుఃఖ దినాలు ఏమవుతాయి? సమాప్తమవుతాయి. పాపం ఎంతో ఆసక్తిగా ఆ స్లోగన్ వెళ్తే ఆ క్రమక్రమం గడిచే కొద్దీ జేబులు ఖాళీ అయిపోతాయి. అవుతాయా లేవా? ఏమవుతాయి? స్లోగా స్టార్ట్ చేస్తారు, ఎంతో కొంత స్పాన్సర్ చేయండి. మరొక స్లోగన్, యేసుప్రభు దగ్గరికి వస్తే మీ అప్పులు పోతాయి. సువార్త స్వరూపం మారిపోయింది. యేసుప్రభు దగ్గరికి వస్తే మీ కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. చెప్పండి, ఏం మారిపోయింది? సువార్త స్వరూపం చెప్పరేంటండి, మారిపోయింది. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ క్యాన్సర్ తగ్గిద్ది. విచిత్రం ఏంటంటే వీళ్ళెవరు ఒక్క అద్భుతం కూడా చేయలేదండి. ఒక చనిపోయిన వాడిని లేపలేదు, ఒక గుడ్డివాడికి చూపివ్వలేదు, ఒక కుంటివాడిని గంతులు వేయించలేదు. కానీ స్లోగన్స్ పెడతారు కదా. యేసుప్రభు దగ్గరికి వస్తే నీ కథ మారిద్ది. స్వార్థ స్వరూపం ఏమైపోయింది? మారింది. నైజీరియాలో ఎంతమంది క్రైస్తవులు చనిపోతున్నారండి? కథ మారిందా? ఇంకా అనేకమైన క్రైస్తవులు ప్యూన్గా, అటెండర్స్గా కూలి పనులు చేసుకుంటూ ప్రభువుకు సాక్షిగా ఉన్నారు. కథ మారిందా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే విజయాన్ని పొందుతావు. ఇదే సువార్త కదా. ఎక్కడ పడిపోయావో చెప్పరేంటండి, ఎక్కడ పడిపోయావో అక్కడే. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు డిఎస్సి జాబ్ వచ్చింది. సువార్త స్వరూపం. నో నో నో, వన్ గాస్పెల్. నేను కానీ ఎవరై ప్రకటించినా కూడా శాపగ్రస్తులు అవుతారు. ఏంటి సువార్త? లేఖనముల ప్రకారం మన పాపముల మీద ఏమాడైనా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. సర్వజనులకు బూదిగంతాలకు సువార్త ప్రకటించిన వ్యక్తి ఎవరండి? అపోస్తులైన పౌలు. ఆయన జీవితాన్ని చూస్తే 7 రకాల స్లోగన్స్ ఆయన జీవితంలో సువార్త పట్ల ఉన్నాయి. అవే మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం చూస్తే ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఎప్పుడైతే దమస్కు మార్గంలో పట్టబడ్డాడు, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. నేను నీ కొరకు ఏం చేయాలన్నా ఆ గొప్ప ఆయిలాడు. 16 వచ్చిన, అయ్యో సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ. దట్ ఈస్ హిస్ ఫస్ట్ స్లోగన్. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. ఇప్పుడు మన స్లోగన్ ఏంటంటే, అయ్యో సువార్త ప్రకటిస్తే మనకు శ్రమ. అర్థమైందా జవరత్న అంకుల్? ఇప్పుడు మన స్లోగన్ ఏంటి? ప్రకటిస్తే శ్రమ. ఆయన స్లోగన్ ఏంటి? ప్రకటించకపోతే ఇంగ్లీష్లో ఓ. యేసుప్రభు చెప్పిన మాట గో కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త గో స్పెల్ గాస్పెల్. పౌలు ఏమంటున్నాడు? ఓ. మరొక ఆయన యెషయా గారు అన్నాడు, లో ఇదిగో నేనున్నా, నన్ను పంపించు. గో, ఓ, లో. విన్నారా మాటలు? గో అనే కమాండ్ ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు. గో, వెళ్ళండి, చెప్పండి. సువార్త అంటే 4 గోళ్ల మధ్య చెప్పేది కాదు బ్రదర్స్. 4 గోళ్ల మధ్య మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన చేస్తాం, బైబిల్ స్టడీ చేస్తాం, డిస్కషన్ చేస్తాం. సువార్త లోపల చెప్పేది కదా. ఏంటి? బయటికి వెళ్ళి చెప్పేది. గో అండ్ స్పెల్ గాస్పెల్.
సువార్త అంటే స్క్రీన్లో చెప్పేది కాదు బ్రదర్స్. స్క్రీన్లు పెట్టి ఇదిగో ఈ స్క్రీన్కి ఎంత ఖర్చు అయింది, ఈ స్క్రీన్లో వాక్యం వినండి, స్క్రీన్ ద్వారా సువార్త. నో, స్క్రీన్డ్ గాస్పెల్ కాదు, స్క్రిప్చురల్ గాస్పెల్, స్ట్రీట్ గాస్పెల్. వెళ్ళండి, చెప్పండి. ఎన్ని ప్రాంతాలు తిరిగాడు పౌలు గారు చూడండి. అపోస్తలుల కార్యం చదవండి, ఎన్ని జర్నీస్ చేశాడు. ఇప్పుడు కూడా బైబిల్ పండితులు ఆయన ప్రయాణాలని కిలోమీటర్స్ క్యాల్కులేట్ చేస్తున్నారు. ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ, ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. గో అండ్ స్పెల్ గాస్పెల్. అయ్యో, సువార్త ప్రకటించిన ఎడల నాకేంటి శ్రమ. అపోస్తలుడైన పౌలు బ్లడ్ యొక్క వీన్స్ కట్ చేస్తే ఆ రక్తం పలికేదేంటి? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ వీన్స్ కట్ చేస్తే ఆయన బాడీ నిండా ఇవాంజలిజం నింపబడింది. ఫస్ట్ స్లోగన్ ఏంటి? అయ్యో, సువార్త ప్రకటించిన నాకు శ్రమ, నాకు భారం ఉంది. ఆ మాట చూడండి పైన కదా, ఏముంది? భారం ఉంది. నాకైతే కష్టంగానే ఉంటుంది. ప్రభు నాకు చూపించాడు, ఫలానా ప్లేస్ చూపించాడు, నేను ఎక్కడికి వచ్చి సువార్త చెప్తున్నానని కొంతమంది చెప్తా ఉంటారు. అది కొంచెం కష్టమే నమ్మటం. సర్వలోకాన్ని చెప్పమన్నాడు, ఎంతమంది చెప్పాలి చెప్పండి? సర్వలోకాన్ని చెప్పాలి, అవునా కదా? భారం ఉంది. ఇండియాకి వెళ్ళి సువార్త చెప్పాలి, భారం ఉంది, ఓకే. ఆఫ్రికా వెళ్ళి సువార్త చెప్పాలి, భారం ఉంది, ఓకే. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి సువార్త చెప్పడానికి? ఆఫ్రికా వెళ్ళాడు. ఈ మధ్య చదివాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మంచి షేకింగ్ అంశాలు చెప్పాడు. ఆయన కన్ను పోయింది, ఆయన కుడి జబ్బ చెయ్యి పోయింది, ఆయన కాలు దెబ్బతింది, ఆయన సువార్త ఆపలేదు. ఎక్కడికి వెళ్ళాడండి? చీకటి ఖండాన్ని వెలిగించాడు. ఒక భారం, అంతేగాని దేవుడు నాకు చూపిస్తేనే వెళ్తాను. అర్థమవుతుంది బ్రదర్? దేవుడు నాకు చూపిస్తేనే సువార్త నో. ఏముంది? ఈ భారం మనం కలిగి ఉండాలి. ఈ సాయంకాలం మన యొక్క ఫస్ట్ స్లోగన్ ఏంటి? సువార్త ప్రకటించడం. 7 స్లోగన్స్ ఆఫ్ సెయింట్ పాల్. రెండోదిగా అక్కడ మనం చూస్తున్నాం 14 verse. సువార్త ప్రచురించే వారు సువార్త వల్లనే జీవించాలి. ఇది చాలా చాలా క్లిష్టమైంది కదా. సువార్త ప్రకటించేవారు ఎలా జీవించాలండి? సువార్త వల్లనే జీవించాలి. ఎలా? అపోస్తలుల దగ్గర వెండి లేదు, బంగారం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. ఉన్నాయా చెప్పండి? ఉన్నాయండి. వెండి లేదు, బంగారం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రాజకీయ పొలిటికల్ సపోర్ట్ లేదు, ప్రజల సపోర్ట్ లేదు. ఎలా ప్రకటించాలి? సువార్త ప్రకటించేవారు సువార్త వల్లనే జీవించాలి. ఎవరికో సువార్త చెప్తావు, 10 మందిలో 2-3 వింటారు. బ్రదర్ మా ఇంటికి వచ్చి భోజనం చేయండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఇంట్లో కారమే ఉంది సార్. కారమే ఏముంది? కారమే ఉంది, ఓకే. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కదా దేవుడు ప్రేరేపణిస్తాడు, వారి ద్వారా ప్రకటించాలి. అంతేగాని నేను సువార్త చెప్పాను కాబట్టి మీ ఇంట్లో నన్ను భోజనానికి తీసుకెళ్తావా? నో. అపోస్తలుడైన పౌలు చూడండి, కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా కొరింథీ పట్టణంలో దిగాడు. వెనక నుంచి తిమోతి, సేల, ఫిలిప్పి సంఘస్థులు ఒక కానుకిస్తే కానుకను తీసుకుని వస్తున్నారు. వారికి లేట్ అయింది. ఈయన ఒంటరిగా ఉన్నాడు, ఆహారం లేదు, చేతిలో చిల్లిగా అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడు? ఆయనకు ఒక ట్రేడ్, ఒక వృత్తి తెలుసు. ఏంటి ఆ వృత్తి? డేరాలు కుట్టడం. సార్ ఇక్కడ ఎవరైనా డేరాలు కుట్టేవారు ఉన్నారా? ఉన్నారండి, కొత్తగా వచ్చారండి, ఇటలీ నుంచి వచ్చారండి, అకులా ప్రిస్కిల్ అండి, ఆ ఫలానా స్ట్రీట్లో ఉన్నారు. వాళ్ళని కలుసుకున్నాడు. వాళ్ళు అన్నారు, సౌలు గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, మేము ఈ పట్టణానికి కొత్తగా వచ్చాం, మీరు కూడా పట్టణానికి కొత్తగా వచ్చారు, మేము సువార్తను నమ్మాం, మీరు సువార్తలే కదా, మీరు కూడా మాతో పాటు ఉండండి కదా. 1.5 year వారితో పాటు ఉన్నాడు. ఏం చేశాడు? వారితో కలిసి జీవనము చేసి కష్టపడ్డాడు. సువార్త పనిచేసేవారు ఎలా జీవించాలి? నాట్ ఆన్ శాలరీస్. ఇది చాలా క్లిష్టమైంది కదా. శాలరీ బేస్డ్ ఎవాంజలిజం, దాని గురించి ఆలోచించాల్సిందే. మంత్లీ బేస్డ్ శాలరీస్ ఉన్నాయి కదా. ఈ గొప్ప నియమాన్ని తీసుకుని
సైలస్ ఫాక్స్ అనే దైవజనుడు బ్యాప్టిస్ట్ మిషనరీగా ఇండియాకు వచ్చాడు. ఆయనకి నెల నెల శాలరీ వస్తుంటే వాళ్ళకి లెటర్ రాశాడు, నెక్స్ట్ మంత్ నుంచి మీరు నాకు శాలరీ పంపించొద్దండి. ఈ రాయలసీమ, ఈ కర్ణాటక ప్రాంతంలో నేను సువార్త పనిచేస్తున్నాను, సువార్త వల్లనే జీవిస్తాను, విశ్వాసంతో జీవిస్తాను, మీరు నాకు శాలరీ ఆపేసేయండి అని. అప్పటికే పిల్లలు పుట్టారు. ఆ గ్రేట్ మిషనరీ చాలా కష్టాలు పడ్డాడు. స్లోగన్ ఏంటి? సువార్త పని చేసేవారు ఎలా జీవించాలి? సువార్త వలన. అది ప్రభు నియమం. ఆ నియమాన్ని నేను కూడా తీసుకున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మూడవ స్లోగన్ ఏంటి? అక్కడే మాట రాయబడింది, ఉచితముగా సువార్త ప్రకటించాను. 9:14లో సువార్త ప్రకటిస్తున్న మాట చెప్పి కింద రాశాడు చూడండి, ఉచితముగా. 18 వర్స్, నేను సువార్తను ప్రకటించడం, సువార్తను నాకు అధికారం పెంచలేదు, ఉచితముగా ప్రకటించాను. 2 కొరింథీ పత్రిక 11:17 వచ్చింది చూడండి. 2 కొరింథీ పత్రిక 11:17 వచ్చింది. అపోస్తలుడైన పౌలు 3 పత్రికలు బాగా చదవాలి ఈ యొక్క సువార్తకు సంబంధించి. రోమా పత్రిక, గలతీ పత్రిక, కొరింథీ పత్రికలు సువార్త గురించి ఎక్కువగా రాశాడు. క్రైస్ట్ ఆన్ క్రాస్, అక్కడ మాట చూస్తారా? 11:7 వచ్చిన చదువుతున్నాను. నేను దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించాను. ఆహా, ఎలా ప్రకటించాను? ఏంటి ఆయన స్లోగన్? ఫోన్పే నెంబర్ డిస్ప్లే చేశాడా? అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేశాడా? చెప్పండి బ్రదర్స్. అసలు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా వెంటనే పెట్టేస్తుంది. కరోనా టైంలో కరోనా పుణ్యం అని ఈ ఫోన్పే, గూగుల్ పేలు వచ్చేసరికి చాలా ఈజీ అయిపోయింది కదండి. ఎంత ఈజీ అయిపోయింది, స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారండి. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి స్కాన్ చేసుకోవచ్చు? వాక్యం వింటుండగానే. సువార్త ఉచితంగా ప్రకటించాలి. ఈ 2025 ద సేమ్ ప్రిన్సిపల్. అందుకే స్వార్థ కూడికలు పెట్టినప్పుడు కానుకలు పట్టకూడదు. కానుకలు పట్టడానికి లేదు. ఎందుకంటే వాడు ఏదో ఆస్తి వస్తాడు, కానుకేస్తాడు కదా, ఇంక నేను కానుకేసాను, యేసు ప్రభు నమ్ముకున్నట్టే. మనసులో ఉంటుందా లేదా? నేను కానుకిచ్చాను కాబట్టి ఈనాడు ఇదే కదా బోధిస్తున్నారు. ఏం చేయద్దు బ్రదర్, దశంభాగం ఇస్తే చాలు, నీ జీవితాన్ని దేవుడు చూసుకుంటాడు అనే కదా. ఏం చెప్పైనా పర్లేదు, నీ ఫస్ట్ శాలరీ దేవునికి ఇస్తే చెప్పండి చాలు. ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నో నో నో, ఉచితముగా ప్రకటించడం. రోమపత్రిక 3 చూడండి, 25-26 వచనాల్లో ఉచితముగా మన పాపాలు క్షమించాడు. అర్థమైందా బ్రదర్స్? ఇలా క్షమించాడు, ఉచితంగా క్షమించాడు. ప్రభువారు అన్నాడు, ఉచితంగా పొందితిరి, చెప్పరేంటండి, ఉచితంగా ఇవ్వండి. ఎఫెసీ పత్రిక 2 చూడండి, పాపాల చేతను అపరాధాల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనం బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడు? 2 చదవండి, 4 వచనం. ఆయన కరుణా సంపన్నుడై ఉండి చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనం చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప అదైశ్వర్యమును రాబో యుగములలో కలుగవలసిన నిమిత్తం బై గ్రేస్ ఉచితంగా క్షమించబడ్డాం. సోల్ గ్రేస్. ఇప్పుడు స్వార్థ ప్రకటించి ఏం చేయకూడదండి? కానుకలు తీసుకోకూడదు. ఎంత భిన్నమైన, ఎంత టెక్నాలజీ మారిపోయింది కదా. పాట పాడినా కానుకలే, ప్రార్థన చేసినా చెప్పండి కానుకలే. అందుకే బయట అన్యులు అనుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు అడుక్కుంటారా. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? బెగ్గర్స్ అనుకుంటున్నారు. నో నో నో. ఆయన యొక్క 3వ స్లోగన్ ఏంటి? ఉచితంగా సువార్త. అదే నాకు జీతం. నా జీతం ఎక్కడుంది? ఎవరిస్తారు చెప్పండి? నా జీతం ప్రభు ఇస్తాడు. ఆయన దగ్గర నా జీతం ఉంది. ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అంత జీతం కదా. ఎలా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటించాలి. ఈనాడు గాస్పెల్ క్రూసైడ్స్ మాటన ఎంత బిజినెస్ జరుగుతుంది ఆలోచన చేద్దాం. కల్వరిని కమర్షియలైజ్ చేశారు.
టోటల్ ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు మనీతోనే నడుస్తుంది. సువార్త అంతా దేంతో ఉంది? మనీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఇదే అపోస్తలుడైన పౌలు మరొక శ్రేష్టమైన మాట అన్నాడు 2 కొరింథీ పత్రికలో, మీ సొత్తు కాదు మీరే నాకు కావాలి కదా. ఆ మాట ఎంత శ్రేష్టమైన మాట. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, మీ సొత్తు కాదు మీరే నాకు కావాలి. ఈనాడు స్లోగన్ ఏంటి? మీరెవరో మాకు తెలియదండి. మీరు తెలంగాణలో ఉన్నారో, ఆంధ్రాలో ఉన్నారో, ముంబైలో ఉన్నారో, ఆస్ట్రేలియాలో ఉన్నారో, అమెరికాలో ఉన్నారో, మాకు అనవసరం. మా అకౌంట్ నెంబర్ ఇది. మీరెవరో మాకు తెలియదు. ఏం కావాలి? రోజు చూసుకోవటమే, చెక్ చేసుకోవటమే కదా ఎంత అకౌంట్ పడుతుంది. ఆదివారం వస్తే వాళ్ళ పని ఏంటి? ఆ రోజు సువార్త కాదు. ఏంటి ఆ రోజు? అకౌంట్లో డబ్బులు ఎంత వచ్చింది, కలెక్షన్ ఎంత వచ్చింది, అవునా కదా? ఏదో షోకి వచ్చి అట్లా సువార్త చెప్పి వెళ్తారు కానీ అంత లెక్కలు తీస్తారు. కౌంట్ చేసేవారు ఉంటారు కదా, వీళ్ళు ఏమైనా దొంగతనం చేస్తారేమో అండి, మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టి ఎంత గొప్ప బిజినెస్ జరుగుతుంది. నో. అపోస్తలుడైన పౌలు స్లోగన్ ఏంటి? సువార్తను ఉచితంగా ప్రకటించాను. 4వ స్లోగన్ ఏంటి? 3 చెప్పుకున్నాం కదా ఒకే అధ్యాయంలో. అయ్యో సువార్త ప్రకటించడం నాకు శ్రమ. 2వది ఏంటి? సువార్త ప్రకటించేవారు సువార్త వల్లనే జీవించాలి. 3వది ఉచితముగా సువార్త. 4వదిగా మనం చూస్తున్నాం రోమాపత్రిక గ్రాండ్ ఎపిసోడ్. సువార్త యొక్క ఫండమెంటల్స్, డాక్ట్రిన్స్ ఈ పత్రికలో ఉన్నాయి. ఈ పత్రిక సువార్త అనే మాటతో స్టార్ట్ అవుతుంది, సువార్త అనే మాటతో ముగించబడుతుంది. ఇది ఈ యొక్క రోమాపత్రిక యొక్క సారాంశం. పతనమైన మానవాళికి దేవుడి నుంచి వచ్చిన గొప్ప శుభవర్తమానం ఎక్కడుంది? రోమాపత్రికలో. రుయన్, మానవుని యొక్క పతనం చెప్పాడు. రెమెడీ, దాని విరుగుడు చెప్పాడు. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అంతే. 3 R's. సువార్తలో 3 R's ఉన్నాయి. ఏంటంటే 3 R. రుయన్, మానవుని యొక్క పతనం. రెమెడీ, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, దానికి విరుగుడు పునరుద్ధానం. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఈ 3 R's మానవులు నిత్య జీవంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ గంభీరమైన పత్రికలో 1:14, నేను రుణస్థుడను జ్ఞానులకును మూఢులకును. నేను ఎవరిని? రుణస్థుడను. దట్ ఈజ్ ఈ స్లోగన్. ఈ గాస్పెల్ చెప్పే, ఈ మినిస్ట్రీస్ చెప్పేవాళ్ళు చాలా ట్రిక్కీగా చేస్తారు. ఏంటంటే ఎంప్లాయీస్ ఉన్న చోట మీటింగ్స్ పెడతారండి. చిత్రం. ఎక్కడ పెడతారన్నా? ఎంప్లాయీస్ ఉంటాయి కదా, ఇప్పుడు రైలు నిలయం, అక్కడ అద్దెకి తీసుకుంటారు. ఎందుకంటే ఎవరిని ఆకర్షించడానికి? చెప్పండి అమ్మా. వాళ్ళ యొక్క గోల్ ఎవరు? ఎంప్లాయీస్. హైటెక్ సిటీలో పెడతారు. వాళ్ళ గోల్ ఏంటి? ఎవరిని ఆకర్షించాలి చెప్పరేంటండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆల్రెడీ ఒక ఆయన అదే కదా, యూత్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? స్లమ్స్కి ఎవరైనా సువార్త చెప్తారా? అపోస్తలుడైన నో, జ్ఞానులకును మూఢులకును. హైయెస్ట్ అండ్ లోయెస్ట్. చూడండి ఒకసారి అపోస్తల కార్యంలో అపోస్తలుడైన పౌలు అన్న మాట, గనులకును అల్పులకును నేను సువార్త చెప్పాను. దట్ ఈస్ హిస్ స్లోగన్. ఉన్నవాడు లేనివాడు, ధనవంతుడు ధనం లేనివాడు, పేదవాడనే భేదం లేదు. మూఢులు జ్ఞానులు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనం, అల్పులకును గనులకును. 10 మంది ఉంటే వస్తాను, 10 మంది ఉంటే రాను, 100 మంది ఉంటే వస్తాను. నో. అలాంటి మాటలు ఎవరి దగ్గర లేవండి. ఒక్కడుండ వెళ్తాడు, 100 మంది ఉండ వెళ్తాడు. ఉద్యోగస్తులు ఉండ వెళ్తాడు, చెప్పడేంటండి, ఉద్యోగస్తులు లేకపోయినా వెళ్తాడు. బిజినెస్ మ్యాన్ ఉండ వెళ్తాడు, అడుక్కునే వాళ్ళు ఉండి వెళ్తారు. ఆ హార్ట్ మనం కూడా కలిగి ఉండాలి. ఆ స్లోగన్ మనం కూడా కలిగి ఉండాలి. ఆ యొక్క తపన మనం కూడా కలిగి ఉండాలి. మోస్ట్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్, జ్ఞానులకు మూఢులకు కదా. యేసుప్రభు వారిని దర్శించడానికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? సమాజంలో, ఆనాటి సమాజంలో లోయెస్ట్ ఎవరు? షెపర్డ్స్. ఇద్దరు వచ్చారు. ఎవరి దగ్గరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో ఆ దాసుడిని పంపించాడు, కంచెల్లోకి వెళ్ళి చెప్పు. కంచెల్లో ఎవరుంటారు? కంచెల్లో ఎవరుంటారు చెప్పండి? కంచెల్లోకి వెళ్ళి చెప్పు,
రాజమార్గంలోకి వెళ్ళి చెప్పు. సువార్త, ఇప్పుడు సువార్త అంటే హై క్లాస్ పీపుల్కి సువార్త, లో క్లాస్ వాళ్ళకి సువార్త చెప్పడం అంటే వెళ్ళినా డబ్బులు రావండి, డబ్బులు వేస్ట్. కాబట్టి సిటీస్ ఎంచుకుంటారు కదా. ఏం ఎంచుకుంటారండి? ఇవన్నీ ట్రిక్స్ అర్థమవుతుంది కదా మీకు. అపోస్తలుడైన పౌలు స్లోగన్ ఏంటి? జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను. 5వ స్లోగన్ 1:15లో నేను సిగ్గుపడను. ఉందా ఆ మాట? రోమపత్రిక 1:15 చదువు. నేను సిగ్గుపడువాను కాను. ఓకే, వాట్ ఐ వండర్, ఐఎమ్ నాట్ అషేమ్. గ్రీకులు చెప్పాడా? చెప్పాడు. రోమేలకు చెప్పాడా? చెప్పాడు. గ్రీకుల మధ్య చెప్పడం అంటే అది చాలా కష్టం. కొరింథీ వెళ్ళాడు. కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటిస్తే వాళ్ళు, ఈడెవడరా వెర్రోడ్లాగా ఉన్నాడు, ఫులిష్, వెర్రోడు నువ్వెవడవురా, ఈ కొరింథీ గ్రీక్ గడ్డ మీదకి వచ్చి సిలువేయబడిన యేసు గురించి చెబుతావా? సిలువ అంటే మేము అసలు లెక్క చేయం, సిలువను చూడము, సిలువ గురించి వినం, ఆ సిలువ గురించి చెప్తావా మాకు? నీకు సిగ్గులేదా? జ్ఞానులమైన మా మధ్య అపోస్తలుడైన పౌలు అన్నాడు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, జ్ఞానులు గ్రీకులు జ్ఞానము మేము సిలువేయబడిన క్రీస్తుని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. ఇది వెర్రి ప్రకటన, ఫులిష్ గాస్పెల్. ఇదే పౌలు 2వ తిమోతి పత్రికలో తిమోతితో అంటున్నాడు చూడండి. ఎరస్తు తిమోతితో 2వ పత్రికలో, తిమోతి త్వరగా నా దగ్గర సిగ్గుపడద్దు. ఆయన కూడా 3 times ఆ మాట ఉపయోగించబడింది. చూడండి ఒకసారి 8వ వచనం, ఖైదీ నన్ను గురించి సిగ్గుపడక కదా. 2వ తిమోతి 1:8 ఏమంటుంది? ఖైదీ నా గురించి ఏం పడద్దు? సిగ్గుపడద్దు. ఒనేసిఫు గురించి రాశాడు 16వ వచనం, రోమాకు వచ్చినప్పుడు సంఖ్యల గురించి సిగ్గుపడక. అపోస్తలుడైన పౌలు సిగ్గుపడలేదు, తిమోతి సిగ్గుపడలేదు కదా. అలానే 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ హేతు చేత శ్రమల్లోనే అనుభవించుచున్నాను, నేను నమ్మిన సిగ్గుపడను. అతను సిగ్గుపడలేదు కాబట్టి సౌలు గారిని దేవుడు హెచ్చించాడు కదా. ఈ విషమంతట్లో హెచ్చించబడిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములు ఉన్నాయి. సువార్తను గురించి నేనేం చేయనండి? సిగ్గుపడను. కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళలేం. కొంతమంది ప్యాషనేట్గా ఈ గుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అది రాంగ్, అది నా దృష్టిలో. ఎందుకంటే దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. మనం వెళ్ళి విగ్రహాలని దూషిస్తూ అలాంటిది ఎప్పుడు మనం చేయకూడదు. అవకాశం ఉన్నప్పుడు చెప్పటమే, ఆ లిబర్టీ ఉన్నప్పుడు ఉపయోగించుకోవటమే. కానీ మరణానికి ఎదురెళ్ళిపోయి, ప్రాణానికి ఎదురెళ్ళిపోయి ఏదో చెప్పడానికి మనం అలా తొందరపడకూడదు. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కావాలి. కానీ సువార్త చెప్పడానికి ఏం కాకూడదండి? నేను సిగ్గుపడును, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ గాస్పెల్. 6వ స్లోగన్ ఏంటి? కింద రాయబడింది కదా, నా వల్లైనంత మట్టుకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నా. ఐ ఆమ్ రెడీ. నైట్ టైం లేపారా? రెడీ. నైట్ 12 o'clockకి పౌలు లేపారా? చెప్పండి, రెడీ. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేపారా? చెప్పండి, రెడీ. ఐ ఆమ్ రెడీ. నా వల్లైనంత మట్టుకు. ఎంత అవకాశం ఉంటే, ఎన్ని ప్రాంతాలు ఉంటే, ఎన్ని ప్రదేశాలు ఉంటే, ఎన్ని కాంటినెంట్స్, ఎన్ని కంట్రీస్, ఎన్ని కాలనీస్ అపోస్తలుడైన పౌలు తిరిగాడు. మనం కూడా ఇదే స్లోగాన్ కలిగి ఉండాలి, నా వల్లైనంత మట్టుకు. ఆ మాట ఎంత ఆశ్చర్యం కదా. ఎంతవరకు చేయగలం మనం? జనాలు అంటారుగా, నా వల్లైనంత మట్టుకు సహాయం చేయగలనండి అంటారు కదండి. చేస్తారో చేసిన తర్వాత ఏమంటారు అన్నమాట? నా వల్లైనంత మట్టుకు. నో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వల్లైనంత మట్టుకు. ఇవన్నీ మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఒక ఫలవంతమైన ఎవాంజలిజం, దేవుడు అంగీకరించే ఎవాంజలిజం జరగాలంటే ఈ స్లోగన్స్ తప్పదు. వీటిని దాటి వెళ్తే ఈజీగా మనం క్లిక్ అయిపోతాం, డబ్బులు వస్తాయి, జనాభా వస్తారు, కానీ ఉపయోగం లేదు. ఆత్మలు నరకానికి వెళ్తాయి. సువార్త ప్రకటించకుండా సువార్త ప్లేసులో స్వస్థతలు, అవి మ్యూజిక్, అవి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తే ప్రజలు నేరుగా నరకాన్ని తీసుకెళ్తున్నట్టు.
అయ్యో సువార్త ప్రకటించినట్లు నాకు శ్రమ. 7వ శ్లోకం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో, నేను నా మేరలోనే సువార్త ప్రకటిస్తాను, వేరొకరి మేరలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటించను. అది మంచి ప్రిన్సిపల్ అండి. ఒక బ్రదర్ ఒక చోట పరిచయం చేస్తున్నాడు, ఓకే బ్రదర్ మీరు చేయండి అనాలి, కానీ మనం పక్కన వెళ్ళి ఆయన పక్కన చేయడానికి లేదండి. అపోస్తలుడైన పౌలు స్లోగన్ ఏంటి? నా మేరలో నేను చేస్తాను, నా లిమిట్స్లో నేను చేస్తాను, నా లిమిట్స్ నేను దాటను. వాట్ ఏ ప్రిన్సిపల్. ఈరోజు ఏం జరుగుతుంది? ఒకే గ్రౌండ్లో ఒకరోజు మీటింగ్ ఆయన పెడతాడు. ఎవరికి పెడతాడు? సేమ్ గ్రూప్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక ఆయన వచ్చి పెడతాడు. ఎవరికి పెడతాడు చెప్పండి? సేమ్ గ్రూప్. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చి పెడతాడు. వీళ్ళు ముగ్గురికి ఒకరికి కలిసి ఉండరు, కానీ వీళ్ళు ముగ్గురికి ఏం కావాలి? సేమ్ గ్రౌండ్ కావాలి. అపోస్తలుడైన పౌలు ప్రిన్సిపల్స్, నా మేరలో నేను సువార్త ప్రకటిస్తున్నాను. సువార్త ప్రకటించాడు. చివరికి రోమా జైలుకి వెళ్ళాడు, బంధించబడ్డాడు. 2 years ఒంటరిగా జైల్లో గడిపాడు. గడ్డం పెరిగిపోయింది, సరైన ఆహారం లేదు, చలి ఎక్కువైపోయింది. ఒంటరిగా చివరి మాటలు రాశాడు, మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడు. నాకేముంది? నీతి కిరీటం. నాకే కాదు, నాలాగే ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారందరికీ ఏముంది? నీతి కిరీటం. చివరగా రాసుకున్న మాట, నేను అన్ని జనులకు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను. వాట్ ఎగ్జాంపుల్, వాట్ ఏ పర్సనాలిటీ. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం సేమ్ మోడల్ మనం తీసుకోవాలి. ఈనాడు పరిస్థితి ఏంటంటే ఫౌండర్ని తీసుకుంటారు. నక్సింగ్ గారు ఆయన ఒక మోడల్, కొంతమందికి సైలజ్ ఫాక్స్ గారు ఒక మోడల్, కొంతమందికి ఏసన్న గారు ఒక మోడల్ కదా. దేవుడు మనకిచ్చిన గ్రేట్ మోడల్ ఎవరంటే అపోస్తల్ పాల్, ది ఎవాంజలిస్ట్. సువార్త కొరకు ప్రత్యేకించబడినవాడు, సువార్త కొరకు పరిచారకుడుగా నియమించబడినవాడు. ఈ గ్రేట్ గ్లోబల్ న్యూస్ మనం కూడా ఇతరులకు ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ 7 స్లోగన్స్ మన హృదయంలో ఎప్పుడు మారుమ్రోగాలి. ద 7 స్లోగన్స్ ఆఫ్ సెయింట్ పాల్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.